హలో ఎవ్రీవన్, మీరు అడిగే చాలా డౌట్స్. సో నేను ఇవన్నీ కూడా మీరు అడిగిన వాటన్నిటికీ ఆన్సర్ చేస్తాను. సో కంప్లీట్గా చూడండి. ఏదైనా డౌట్స్ నేను అందరికీ కవర్ చేస్తాను. మీకు ఇదంతా విన్న తర్వాత మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కాల్ మీ ఫర్ యాప్ యూజ్ చేసి తన్య టు గైడెన్స్ సెర్చ్ చేయండి. దాని ద్వారా మీరు డైరెక్ట్ అయితే కాల్ చేయొచ్చు. అండ్ ఈ కమెంట్ చేసిన క్వశ్చన్సే కాకుండా చాలా మంది వాట్సాప్లో కూడా అడిగినారు యాక్చువల్లీ, బట్ నేను రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఆన్సర్ చేసిన కొద్ది ఇంకెక్కువ డౌట్స్ అడుగుతున్నారు. సో అన్ని కూడా ఇక్కడ కవర్ చేద్దాం అనేసి నేనైతే చాలా మందికి రిప్లై ఇవ్వలేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఓఈ కాలేజెస్ గురించి అప్డేట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సిఓఈకి ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయింది. ఫేజ్ 2 వస్తే నేను చెప్తాను. ఫేజ్ 2 మ్యాక్సిమం ఉండదు, ఎందుకంటే ఉన్నాయి 6, 7, 8 సిఓఈస్. ప్రజెంట్ అయితే 6 ఉన్నాయి అనుకుంటా, బాయ్స్వి గర్ల్స్వి కలిపి. అందులో చాలా మందికి అలుగునూరు సిఓఏ కావాలి, లేకపోతే గౌల్దొడ్డి సిఓఏ కావాలి. అందులో అయితే మ్యాక్సిమం ఉండదు. అసలు ఆ కాలేజెస్లలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు వదులుకోరు. సో ఉంటే చెప్తా. నెక్స్ట్ పాలిటెక్నిక్ కాలేజెస్, బెస్ట్ కాలేజెస్ అడిగినారు. ఆల్రెడీ వీడియో చేసిన, బట్ మళ్ళీ కమెంట్ చేసిండ్రు. నెక్స్ట్ ఇంకొకటి టీఎస్ఆర్జేసీకి సంబంధించి 79 బీసీడీ సీట్ వస్తుందా సిస్టర్? 79 బీసీబీ చెప్పలేము, వస్తే రావచ్చు. అండ్ మీ కేటగిరీ అండ్ మీ ఇది గ్రూప్ ఏంటి అనేది మీరు మెన్షన్ చేయలేదు. బైపీసీ వాళ్ళకైతే మొన్న రీసెంట్గా చాలా మంది కమెంట్ చేసిండ్రు 86, 87 ఉన్న వాళ్ళకి కూడా సీట్ వచ్చిందంట. బీసీడీ వాళ్ళకి కూడా మంచిగా 87 అట్లా వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చిందంట. సో అందుకోసమని మనం ఏంటంటే ఈ ఇయర్ హైయెస్ట్ ఎంత ఉందనేది మనకు తెలియదు ఫస్ట్ థింగ్. సో నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మాత్రమే వీడియోలో చెప్పిన. ఓకే, కొంతమంది అంటున్నారు మీరు సీట్ వస్తుంది అన్నారు, రాలేదు అంటే. సీట్ వస్తుంది అని నేను చెప్పిన, ఎందుకంటే మీకు వచ్చిన ర్యాంక్ మంచి ర్యాంక్. ఓకే, ఆ ర్యాంక్కి సీట్ రావాలి అకార్డింగ్ టు ద ప్రిడిక్షన్ ఆఫ్ లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ మేబీ టఫ్ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ అలర్ట్ చేసిన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడనే మిస్టేక్స్ చేస్తారు. ఏంటంటే అదేంటి నాకు మంచి ర్యాంకే వచ్చింది కదా, మరి సీట్ ఎందుకు రాలేదు అని అంటారు. మీకు వచ్చిన ర్యాంక్ మంచిది, కానీ మీ కేటగిరీలో మీ ర్యాంక్ ఎక్కడ అనేది మనకు తెలియదు కదా. అది సీట్స్ అలర్ట్ చేసి ఆ సొసైటీ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, వాళ్ళు ఈ కేటగిరీ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఇవ్వాలి, వీళ్ళకి ఇన్ని ఇవ్వాలి అనే రూల్ ఆఫ్ లా ప్రకారం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే సీట్స్ని అలర్ట్ చేస్తారు. ఇది పేరెంట్స్ కూడా అందరూ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ మ్యామ్, 6th క్లాస్ ఫేజ్ 2 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? మా పాపకి మెరిట్ లిస్ట్లో 4000 ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా రాదా? సో మీ క్యాస్ట్ ఏంటో నాకు తెలీదు. 6th క్లాస్ రిజల్ట్లో మీరు ఆ పీడిఎఫ్లో చూడండి, కేటగిరీ వైజ్గా లాస్ట్ ఎక్కడి వరకు ఉంది అనేది కూడా మనకు మెన్షన్ చేసింది. ఫర్ సపోజ్ 144 పేజెస్ పీడిఎఫ్. ఈ 144 పేజెస్ పీడిఎఫ్ మనం మొత్తం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఫర్ సపోజ్ ఒక ర్యాంక్ కొట్టండి, 30,000 ర్యాంక్ కొట్టండి, మనకి ర్యాండమ్గా చూపిస్తుంది కదా పలానా హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి ఇంత ర్యాంక్ వచ్చిందని. అంత ర్యాంక్ వచ్చినప్పుడు 4000 ర్యాంక్ అనేది చాలా తక్కువ. మీ కేటగిరీ ఏంటి అనేది చెక్ చేయండి. ఓకే, ఎందుకంటే నేను డైరెక్ట్గా వస్తుంది అని చెప్తే మీరు మళ్ళీ రాలేదేంటి అని అంటున్నారు. సో అందుకోసమని నేను ఇట్లా ఐడియా ఇస్తున్నాను. మీరైతే ఈ విధంగా చెక్ చేసుకొని, ఒక 30,000 ర్యాంక్ స్టూడెంట్కి వచ్చింది అంటే 4000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి రావాలి. అండ్ 30,000లో ఏ కేటగిరీ అనేది కూడా మీరు చెక్ చేయండి. మంచి ఐడియా ఇదైతే, ఇట్ విల్ వర్క్ డెఫినెట్లీ. నెక్స్ట్, మ్యామ్ ఐ గాట్ 60 మార్క్స్ అండ్ 2179 ర్యాంక్, ఎస్టీ క్యాస్ట్, భువనగిరి సీట్ వస్తుందా? సో 60 మార్క్స్ చాలా కష్టము నాకు తెలిసినంత వరకు అయితే. ఫేజ్ 2 అయితే ఉంటుంది డెఫినెట్లీ. చాలా మంది అడుగుతున్నారు ఫేజ్ 2 ఉంటుందా ఉండదని. ఫేజ్ 2 పక్కా ఉంటుంది. ఇంకా ఎవరు జాయిన్ కాలేదు అనుకోండి, ఫేజ్ 3 కూడా ఉంటుంది. కానీ స్పాట్ అడ్మిషన్స్ ఉండవు టీఎస్ఆర్జెస్లో, బాగా గుర్తుపెట్టుకోండి. ఫేజ్ 2 ఉంటుంది. 60 మార్క్స్కి సీట్ వస్తుందంటే కష్టం. నెక్స్ట్, బీసీబీ క్యాస్ట్ మరి సీట్ వస్తుందా? బ్యాక్లాగ్ వేకెన్సీ రిజల్ట్స్ బ్యాక్లాగ్ కింద కమెంట్ చేసిండ్రు. సో బ్యాక్లాగ్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చినాయి. ఫేజ్ 2 రిజల్ట్ అయితే చెప్పలేము. నేనైతే 100%గా చెప్పలేను వస్తుంది అనేసి. మ్యాక్సిమం రాదు అని అంటున్నాను నేను. ఒకవేళ వస్తే సంతోషమే, మీకైనా నాకైనా కూడా. సో రావాలని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా మంది బ్యాక్లాగ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్, 1050 ర్యాంక్ వచ్చింది, సీట్ వస్తుందా? 1050 ర్యాంక్ నాకు తెలిసినంత వరకు అయితే రావాలి, బట్ మళ్ళీ కేటగిరీ బేస్ చేసుకొని ఉంటుంది అగైన్. అండ్ మీరు మీ నేటివ్ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, 512 ర్యాంక్, 61 మార్క్స్, బీసీబీ సీట్ వస్తుందా? రాదు. నెక్స్ట్, కెన్ ఐ చేంజ్ మై కాలేజ్ సిస్టర్? కాలేజ్ చేంజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మాకు దగ్గరలో ఉంది ఆ కాలేజ్కి నేనేమైనా షఫల్ అవ్వచ్చు అనే కంప్లీట్ అథారిటీ మీ ప్రిన్సిపల్కి. అండ్ అలాగే మీరు వెళ్ళి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీని అండ్ ఈ టీఎస్ఆర్జేసీ సెక్రటరీని రిక్వెస్ట్ చేసుకోవాలి. దానికి రిక్వెస్ట్ లెటర్ ఉంటుంది. నెక్స్ట్, అక్కడ నా ర్యాంక్ 1203 ఇన్ ఎంపీసీ, సీట్ వస్తుందా? మార్క్స్ పెట్టలేదు. సో నేను మార్క్స్ వైజ్గానైతే చెప్తాను.
మార్క్స్ 100 అండ్ ఎబో ఉన్న వాళ్ళకి సర్వేలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సర్వేలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. 100 ఎబో ఉంటే ఫిక్స్ అయిపోదు. ఓకే, 100 ఎబో అంటే కంపల్సరీగా కూడా కాదు. మళ్ళీ మొన్న 118 వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చిందంట. సో 120, 118, 115 అట్లా అయితే పర్లేదు. బట్ 100 అయితే లిటిల్ బిట్ సర్వేలో కాకపోయినా కనీసం బోరబండ బాయ్స్ హాస్టల్లో, ఇంకా మనకి వేరే కాలేజెస్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, అక్కడ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. హసన్పర్తిలో ఎంపీసీ గ్రూప్కి కూడా చాలా డిమాండ్ ఉంది. 100, 110 ఉన్న వాళ్ళు హసన్పర్తి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గర్ల్స్ అయినా కూడా. బైపీసీ అయితే మొన్న ఎవరో కమెంట్ చేసినారు 90 అట్లా వచ్చినా కూడా సీట్ వచ్చింది అనేసి. సో అందుకోసమని 90, 95, 100లో ఉన్న వాళ్ళకైతే ఓకే. లేదు అంటే ఇంకా ఎస్సీ కానీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 80, 85 అయినా పర్లేదు. 8th క్లాస్ ఫేజ్ 2 ఎప్పుడు ఆల్రెడీ చెప్పిన 8th క్లాస్ ఫేజ్ 2 మ్యాక్సిమం ఉండదు, ఉంటే చూద్దాం. నెక్స్ట్, హాయ్ మ్యామ్, హౌ టు చెక్ సోషల్ వెల్ఫేర్ రిజల్ట్స్, ప్లీజ్ హెల్ప్ మీ. జస్ట్ 1 day బ్యాక్ కమెంట్ చేసిండ్రు. సోషల్ వెల్ఫేర్ రిజల్ట్స్కి ఆల్రెడీ ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఛానల్లో వీడియో చేసిన, సో మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్, బీసీబీ ర్యాంక్ 275 నల్గొండ నాట్ ఫౌండ్ అని వచ్చిందంట. సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందంట, డెఫినెట్లీ వస్తుంది. మీరు ఒకసారి అసలు ఇప్పుడు ఎందుకు రాలేదు అనేది చూడాలి, ఎందుకంటే 275 ర్యాంక్ అనేది చాలా మంచి ర్యాంక్. మనకి 1420 సీట్స్, 1320 ఆర్ 1360 సీట్స్ ఉంటాయి. సో 1320 సీట్స్లో 275 ర్యాంక్ అంటే ఇట్స్ అ గుడ్ ర్యాంక్. నెక్స్ట్, గుడ్ ఉమెన్ పాలిటెక్నిక్ హాస్టల్ ఫెసిలిటీ. దీని గురించి నాకు తెలిసి పాలిటెక్నిక్ కాలేజెస్లలో హాస్టల్ ఫెసిలిటీ ఉండదు డిప్లొమా వాళ్ళకి. మీరు మళ్ళీ బయట స్టే చేసి కాలేజ్కి వెళ్ళాలి. సో అందుకనే చాలామంది దగ్గరున్న కాలేజెస్ ప్రిఫర్ చేస్తారు ఇవి. అండ్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజెస్కి కూడా హాస్టల్ అయితే ఉండదు. పాలిటెక్నిక్ కాలేజెస్ కూడా అంతే నాకు తెలిసినంత వరకు. సో హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉండదు. నెక్స్ట్, ఎంఈసీ 68 మార్క్స్ అండ్ 74 ర్యాంక్, క్యాస్ట్ బీసీబీ సీట్ వస్తుందా? ఫేజ్ 2లో ట్రై చేయండి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, గాట్ సెలెక్టెడ్ ఇన్ హసన్పర్తి, కంగ్రాచులేషన్స్. సో మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది కూడా మీరు చెప్తే ఇంకా బాగా ఉండేది, అందరికీ హెల్ప్ అయ్యేది. నెక్స్ట్, అక్క నాకు 1649 ర్యాంక్ వచ్చింది, బీసీఏ బైపీసీ నాకు సీట్ వస్తుందా? మీరు ఎక్కడ ఆప్షన్స్ పెట్టుకున్నారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కంపల్సరీగా కమెంట్ చేయండి. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు నాకు తెలిసి వీడియో 2x ఫార్వర్డ్లో పెట్టుకున్నా పర్లేదు, కానీ కంప్లీట్గా చూడండి. మీరు ఛానల్ కింద కమెంట్ చేసేటప్పుడు మీ ర్యాంక్, మీ మార్క్స్, మీ కేటగిరీ, మీ నేటివ్ డిస్టిక్, మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ఏంటి అనేది కూడా పెట్టండి. ఇవన్నీ క్రైటీరియా పెడితే అప్పుడు మనం ఈజీగా ఉంటుంది చెప్పడానికి. ఓకే. నెక్స్ట్, 125 ర్యాంక్ బీసీ బైపీసీ. సో రాలేదనుకుంటా, మేబీ ట్రై ఇన్ సెకండ్ ఫేజ్. నెక్స్ట్, క్యాండిడేట్ ఐడి అంటే ఏంటి అసలు? సిఓఐ రిజల్ట్స్లలో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ చేసుకున్నప్పుడు ఒక ఐడి జనరేట్ అవుతుంది కదా, అదే క్యాండిడేట్ ఐడి. ఇది మీరు సెలెక్ట్ అయ్యిండ్రా కాలేదని చెక్ చేసుకోవడం కోసం క్యాండిడేట్ ఐడి అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, అక్క నాకు 860 మార్క్స్ బైపీసీ, కనీసం సెకండ్ ఫేజ్లో అయినా వస్తుందా? ఎస్, అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్, ప్లీజ్ తొందరగా సర్వే కండక్ట్ చేయరా, నాకు 67 మార్క్స్ వచ్చాయి కానీ ఇంకా కాల్ రాలేదు. డెఫినెట్లీ మేము ఆల్రెడీ గూగుల్ ఫామ్ రెడీ చేస్తున్నాము, అది అయిపోయినాక నేను ఛానల్ ద్వారా అయితే సర్వే కండక్ట్ చేస్తాను. స్టూడెంట్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మీరు అందరు సర్వేలో పార్టిసిపేట్ కానీ సెలెక్ట్ అయినా కాకుండా మీకు మార్క్స్ వచ్చినాయా లేదా, మీరు సెలెక్ట్ అయితే ఎక్కడ సెలెక్ట్ అయ్యారో చాలా జెన్యున్గా పెట్టండి. కొంతమంది ఏంటి అంటే నేమ్ సేక్ రాకుండా పెడతారు. మీరు ర్యాంక్ కార్డ్ అప్లోడ్ చేయాలి, ఫోటో కూడా అడుగుతాం మేము, సో అందుకోసమని. నెక్స్ట్, సెకండ్ ఫేజ్ రిలీజ్ డేట్ కంపల్సరీగా నేను చెప్పాను, బట్ ఏదైనా రిజల్ట్స్కి మినిమం 15 days అయితే టైం పడుతుంది. సో 15 daysలో రావచ్చు. నెక్స్ట్, 1200 బీసీడీ నాకు తెలిసి కష్టమే, బీసీడీ వాళ్ళకి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. నెక్స్ట్, మేము కాలేజ్ చేంజ్ చేసుకోవచ్చా? ప్రిన్సిపల్ వాళ్ళని అడగండి ఒకసారి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజల్ట్స్ ఎప్పుడు? నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజల్ట్స్ గురించి ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్, నాట్ ఫౌండ్ అని వస్తుందంటే సి నాట్ సెలెక్టెడ్ అని. 11,000 ర్యాంక్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, డెఫినెట్లీ విల్ నాట్ గెట్ సెలెక్టెడ్. 11,000 అసలు 1400, 1300 ఉన్న వాళ్ళకి కూడా సీట్ రావట్లేదు. డిసప్పాయింట్ అవ్వకండి, కార్పొరేట్ అడ్మిషన్స్కి అప్లికేషన్ చేసుకోండి. నేను చెప్పేది అదే. పాలిటెక్నిక్ కనుక మీకు మంచిగా స్కిల్ ఎబిలిటీ ఉంది, నేను చేస్తా పాలిటెక్నిక్ అంటే టీఎస్ఆర్జీసీలో సీట్ రాలేదు అన్నది కాకుండా నేను పాలిటెక్నిక్ చేస్తా అన్నట్టుగా జాయిన్ అవ్వండి. సో దట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. నెక్స్ట్ వన్, మ్యామ్ ఐ గాట్ 1252 ర్యాంక్ బీసీడీ కేటగిరీ, టీఎస్ఆర్జీసీ ఇన్ విచ్ కాలేజ్? మీరు ఎక్కడ ఆప్షన్స్ పెట్టుకున్నారో అక్కడే సీట్ వస్తుంది. సో నేను ప్రెడిక్ట్ చేయలేను, మీరు ఎక్కడ పెట్టుకున్నారో అది కూడా కమెంట్ చేయండి. 85 మార్క్స్ అండ్ 64 ర్యాంక్ ఎస్సీ కేటగిరీ బైపీసీ, సర్వేల్ సెలెక్టెడ్ అని వచ్చింది, సీట్ కన్ఫర్మ్. ఎస్, కంగ్రాచులేషన్స్. సో ఇట్లా సెలెక్టెడ్ స్టూడెంట్స్ కమెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ చూడండి, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 85 మార్క్స్ 64th ర్యాంక్. చూసినా మీకు నార్మల్గా మార్క్స్ తక్కువ ఉన్నా కూడా ర్యాంక్ అయితే మంచి ర్యాంక్ వచ్చింది కదా. సో కేటగిరీని బేస్ చేసుకొని డివిజన్ అనేది ఉంటుంది, ఇదే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది అంటే అదేంటి నాకు 100 వచ్చినాయి నాకు 600 ర్యాంక్ వచ్చింది అని అంటే
ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్. సో దీన్ని బట్టి మీ ర్యాంక్స్ కానివ్వండి, మార్క్స్ కానీ కొంచెం ఎక్కువ వచ్చినా కూడా చేంజెస్ అనేటివి ఉంటాయి. నేను అదే చెప్తున్నా, చాలామంది ఇది అర్థం చేసుకుంటలేరు. నెక్స్ట్ క్వశ్చన్, అక్క నాకు 66 మార్క్స్ 2500 ర్యాంక్, ఎస్సీ క్యాస్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా అంటే చెప్పలేము, రిజర్వేషన్ ఉంది కాబట్టి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సిస్టర్ బీసీ వెల్ఫేర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఆల్రెడీ బీసీ వెల్ఫేర్ రిజల్ట్స్ వచ్చినాయి, ప్లీజ్ చెక్. నేను ఆల్రెడీ వచ్చాయి అని కూడా చెప్పిన, బట్ స్టిల్ రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలో చెప్తారా అని పెట్టిండ్రు. ఆల్రెడీ రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి, మీరు చూసిన వీడియో కిందనే లింక్ కూడా ఉంటుంది, నేను అక్కడనే ప్రొవైడ్ చేస్తున్నాను. లేదంటే మీరు లింక్ అడిగినా నేను కమెంట్స్లో ఇస్తాను. సో దీన్ని బట్టి మీరు వీడియోస్ కంప్లీట్గా చూస్తారు. నెక్స్ట్, ఆఫ్టర్ డిఆర్డిఏ వాట్ డు వీ డూ? డిఆర్డిఏ అప్లికేషన్ అయిపోయినాక, సబ్మిట్ కొట్టినాక మీకు ఒక అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ నెంబర్ని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని డ్రైవ్లోనో, అమ్మ ఫోన్లోనో, నాన్న ఫోన్లోనో, అన్న ఫోన్లోనో, అక్క ఫోన్లోనో సేవ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు చేయాల్సింది ప్రింట్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ప్రింట్ చేసుకోండి. నేను ఎందుకు ప్రింట్ చేసుకోవాలనే డౌట్ వస్తుంది ఆబ్వియస్లీ. సో ఎందుకంటే మీరు ఎక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టిండ్రు, ఏమైనా మిస్టేక్స్ చేసిండ్రా లేదా అనేది మీరు ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేసినవన్నీ ప్రింట్ అప్లికేషన్లో ఉంటాయి. అందుకని మనకి ఫ్యూచర్లో రిఫరెన్స్ కావాలి కదా, రేపు అదేంటి నేను పెట్టిన కాలేజ్లో సీట్ వచ్చింది అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే మనకు అప్పుడు గుర్తుకుంటాం మనం ఏ కాలేజ్లో సీట్ పెట్టినామని. అందుకోసమని ప్రింట్ అప్లికేషన్ డెఫినెట్లీ వేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, రిఫరెన్స్ ఐడి నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సెలెక్ట్ అయిపోయినాక మీకు అర్థమవుతుంది, సో జాగ్రత్త. నెక్స్ట్, నీట్ కోచింగ్ ఉంటుందా హసన్పర్తిలో అని అడుగుతున్నారు. నీట్ కోచింగ్ అండ్ ఐఐటికి షార్ట్ టర్మ్ కోచింగ్ అయితే ఇస్తాను, నాకు తెలిసి 1 month or 45 days. సో అందుకోసమని నేను టీఎస్ఆర్ చేసి హసన్పర్తి గురించి అండ్ బంగారా గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా. ఎందుకంటే నా సిబ్లింగ్స్, నా రిలేటివ్స్ చాలామంది టీఎస్ఆర్ చేసిలో చదువుకున్నారు కాబట్టి నాకు అక్కడ వాతావరణము, అక్కడ కోచింగ్, అక్కడ ఫౌండేషన్ ఎట్లుంటుందని నాకు తెలుసు. సో అందుకోసమని ఇస్తా. అండ్ సర్వేల్ గురించి కూడా జస్ట్ నేను తెలుసుకున్నా, అక్కడ కాలేజ్ ఎట్లుంటుంది ఏంటి అనేది. కొంచెం ఫెసిలిటీస్ బాగుండవేమో కానీ స్టడీ బాగుంటుందంట. నెక్స్ట్, ఏపీలో డిఆర్డిఏ నోటిఫికేషన్ వచ్చిందా, ఏపీ వాళ్ళు కూడా ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని విల్ డూ వీడియో ఆన్ ఇట్. నెక్స్ట్, పాలిటెక్నిక్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా? నో, హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. మళ్ళీ ఇవే క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు. 207 ఇట్స్ ఎ గుడ్ ర్యాంక్, సీట్ రావాలి అనేసి చెప్పిన నేను. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేయాలి, రిజల్ట్స్ కన్నా ముందేనా అంటే రిజల్ట్స్ తర్వాతనే మళ్ళీ మనకు అది యూజ్, రిజల్ట్స్ ముందు ఏముండదు. జస్ట్ సబ్మిట్ కొట్టి రిలాక్స్డ్గా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. గుడ్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్, నేను ఆల్రెడీ టాప్ వీడియోస్లోనే కొన్ని కాలేజెస్ ఇంక్లూడ్ చేసిన, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్, కింద కమెంట్ చేయమంటావు కానీ రిప్లై ఇవ్వవు ఎందుకు అని పెట్టిండ్రు. సో మీ డౌట్ ఏంటో తెలిస్తే నేను కమెంట్ పెడతాను. మీరు అసలు ఇప్పటివరకు మీరు క్వశ్చన్ అడగలేదు, జస్ట్ డైరెక్ట్గా ర్యాండమ్గా క్వశ్చన్స్ అడిగితే దట్స్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా పెడుతున్నా, ఒకసారి చూసుకోండి. గురుకులంలో 7th class phase 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. phase 2 మ్యాక్సిమం ఉండదు అనే చెప్పిన నేను. ఒకవేళ ఉంటే అప్డేట్ చేస్తాను, మీరు వరీ అవ్వకండి. ఎక్కడైనా స్పాట్ అడ్మిషన్స్ ఉంటే కూడా నేను డెఫినెట్లీ ఇంటిమేట్ చేస్తాను. అండ్ చాలామంది అమౌంట్ పే చేయడం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. అసలు గురుకులానికి ఫ్రీ సీట్ అండి, డబ్బులు ఎందుకు కడతారు మీరు? పుణ్యానికి వచ్చే సీట్కి పైసలు ఎందుకు కట్టాలి? అసలు కట్టద్దు. ఎవరైనా ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తే కూడా మీరు అసలు ట్రస్ట్ చేయకండి, ఇట్స్ అ కంప్లీట్లీ ఫ్రీ సీట్. నెక్స్ట్, 5030 ర్యాంక్ బీసీడీ రాదు. టీఎస్ ఎంజీబీసీ రిజల్ట్స్ ఎప్పుడు ఆల్రెడీ వచ్చినాయి. 6th class రిజల్ట్స్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేసి చెక్ చేయమని చెప్పిండ్రు. సో నేను చెక్ చేసి మీకు కమెంట్ చేస్తానండి, హాల్ టికెట్ నెంబర్ వచ్చిందా రాలేదా అనేసి. నెక్స్ట్, ఎలా చెక్ చేసుకోవాలి రాలేదా వచ్చిందంటే ఫోన్కి మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మెసేజ్ కానీ కాల్స్ కానీ వస్తాయి. డియర్ స్టూడెంట్, యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ సో అండ్ సో ప్లేస్, ఇక్కడ రండి, సర్టిఫికేట్స్ ఇవి తీసుకొని రండి అని చెప్తారు. సో గెట్ రెడీ విత్ ద సర్టిఫికేట్స్. నెక్స్ట్, 513 ర్యాంక్, డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే, డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే నాట్ సెలెక్టెడ్. నెక్స్ట్, సోషల్ వెల్ఫేర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? సోషల్ వెల్ఫేర్ రిజల్ట్స్ 2-3 daysలో వస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ టీఎస్ ఎంజీబీసీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి. సో డెఫినెట్లీ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే సీట్ రానట్టే. నెక్స్ట్, 83 మార్క్స్ 250 బీసీడీ నిర్మల్ గర్ల్స్లో సీట్ వచ్చింది, గుడ్. సో 83rd ర్యాంక్ 83 మార్క్స్ ర్యాంక్ 250 బీసీడీ నిర్మల్ గర్ల్స్లో సీట్ వచ్చింది. సో నాకు తెలిసి వాళ్ళు నిర్మల్ నేటివ్లో పెట్టుకొని ఉంటారు. నిర్మల్, ఆదిలాబాద్, లెఫ్ట్ పోచంపాడు ఇటు సైడ్ ప్లేసెస్లలో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అంటే అప్లికేషన్స్ తక్కువనే వస్తే కాంపిటీషన్ కూడా తక్కువనే ఉంటుంది. సో నేటివ్ ఏంటి అనేది కూడా చూస్తారు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన. నెక్స్ట్ పాలిసెట్ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. పాలిసెట్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, బట్ చేస్తే మంచి కోర్సు. అంటే
ఏదో నేను గైడ్ చేసినానో వేరే వాళ్ళు గైడ్ చేసినానో కాకుండా అసలు ఆ కోర్స్ అంటే ఏంటి, నేను ఒక పీడిఎఫ్ పెట్టినా కదా, అలా చూడండి, చూసి ఆ కోర్స్కి నేను సూట్ అవుతానా లేనా, నా స్కిల్ ఏంటిది, నా ఇంట్రెస్ట్ ఏంటిది, నాకు ఏ సబ్జెక్ట్ బాగొచ్చు, ఇవన్నీ మీకు మీరు తెలుస్తాయి. ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కాబట్టి నాకు మ్యాథ్స్ రాదనుకోండి, నాకు మ్యాథ్స్ రాదు కాబట్టి నేను సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటాను. కానీ పాలిటెక్నిక్లో సైన్స్ లేనిది ఏ గ్రూప్ అనేది థింక్ చేసుకోండి. ఒకవేళ నాకు ప్రోగ్రామింగ్ బాగా వస్తే నాకు ప్రోగ్రామింగ్ బాగొచ్చు, నాకు సైన్స్ రాదు కాబట్టి మ్యాథ్స్ బాగా చేస్తానంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకోండి. ఇవన్నీ మిమ్మల్ని మీరు అనలైసిస్ చేసుకొని తీసుకోండి, చేస్తే మాత్రం మంచి కోర్సు. నేను పర్సనల్గా సజెస్ట్ చేసేటిది మీరు ఈసీ తీసుకున్నా సిఎస్సి తీసుకున్నా ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకుంటారు. సో ఏదైనా కూడా బెస్ట్. బట్ భవిష్యత్తులో ఏఐకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేస్తే బెస్ట్. బట్ అగైన్ అప్పటికి కూడా డిమాండ్ తగ్గిపోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్సే కావాలి. మా పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్ ఎట్లుంటారంటే, మా వాళ్ళు కూడా అంతే, గవర్నమెంట్ జాబ్లో తెచ్చుకోవాలి అని అంటారు. సో అందుకోసమని నేను బీటెక్ ఎలక్ట్రికల్ చేసిన. సో అట్లా మీకు ఏదైనా ఈ స్పెసిఫిక్ స్ట్రీమ్ కావాలి అనుకుంటే ఎలక్ట్రికల్ చేయండి, మంచిగా జెన్కో అట్లా ఇట్లా ఉంటాయి. అండ్ సబ్ ఇంజనీర్ జాబ్స్ చాలా వేకెన్సీస్ ఉంటాయి. బీటెక్ చేసిన వాళ్ళకి 12 వేకెన్సీస్ ఉంటాయి, నార్మల్గా డిప్లొమా చేసిన వాళ్ళకి 300 వేకెన్సీస్ ఉంటాయి అనమాట. సో బెటర్ గో ఫర్ ఎలక్ట్రికల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఈసీ చేసే అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చేసినా కూడా ప్రోగ్రామింగ్ అయితే నేర్చుకుంటారు కాబట్టి ఈసీ చేసినా కూడా రేపు భవిష్యత్తులో బీటెక్ చేయాలన్నా సాఫ్ట్వేర్ జాబ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీకు ఇంకా కంప్లీట్గా గైడెన్స్ కావాలంటే నేను డెఫినెట్లీ చేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.